రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. నమస్తే మేడం. ఏయ్, ఎవరు నువ్వు? ఎవరు కావాలి? నా పేరు ఐశ్వర్య రాయ్. ఏం రాయి? ఐశ్వర్య రాయ్. ఎక్కడికెందుకు వచ్చావు? తులసమ్మ ఈరోజు పనికి రావట్లేదు, నన్ను పంపించింది. నువ్వు తులసమ్మకి ఏమవుతావు? ఆవిడ చెల్లెలి కూతుర్ని. నిన్ననే ముంబై నుంచి వచ్చాను. నీ వాలకం చూస్తుంటే అలాగే ఉంది. ఆ ముసుగెందుకు వేసుకున్నావు? అది మా ముంబైలో ఆచారం, ఎవరికి మొహం చూపించకూడదు. అది మగవాళ్ళకు కదా, ఆడవాళ్ళ దగ్గర చూపించచ్చు. ఈ మధ్య ఆడవాళ్ళని కూడా అస్సలు నమ్మలేకపోతున్నామండి. అందుకే నేను అస్సలు ముసుగు తీయను. సరేలే, లోపలికెళ్ళు. టీకే టీకే. వెళ్ళ. హాయ్ అమ్ము. ఎవరు నువ్వు? నేను ఐశ్వర్య రాయ్ని. అన్నయ్య, ఈ గెటప్ ఏంటి? గట్టిగా అరవకు, బయట భూతాలున్నాయి, వింటాయి. ఏంటన్నయ్య, ఏంటిదంతా? తులసమ్మ నాకంతా చెప్పిందిలేమ్మా. మీ అత్త ఈ గుంపును తీసుకొచ్చి పెద్ద మెనూ చాట్ ఇచ్చిందంట కదా. అవునన్నయ్య, ఏం చెయ్యాలో తెలియట్లేదు. నేనున్నాను కదమ్ము, చిటికెలో చేస్తాను. నువ్వా? అయినా నీ వల్ల ఏమవుతుందన్నయ్య? హలో, పెద్ద పెద్ద హోటల్స్లో షెఫ్లందరూ ఎవరు? మా మగాళ్లే కదా. నలభీమ పాకం అంటారు గాని ద్రౌపది పాకం, దమయంతి పాకం అన్నారు కదా. నువ్వు అలా హెల్ప్ చేస్తూ ఉండు, మిగతా అన్ని నేను అదరగొట్టేస్తాను. నా ఆట అయిపోయిందే. అప్పుడే నీ ఆట అయిపోయిందా? ఫినిష్. అమూల్య, ఎంతసేపే? వస్తున్నానత్తయ్య. బంగారం, నేను వాళ్ళకి సర్వ్ చేస్తాను కదా. అన్నయ్య, నువ్వేలాగా? అలా కాదమ్మా, ఇలాగా. అమూల్య, ఎంతసేపే? వచ్చేస్తుంది మేడం. లంచ్ రెడీ మేడం. ఏయ్, నువ్వొచ్చావేంటి? అదేది? తను వెనకాల వస్తుందిలేండి, ముందు మీరు తినండి. అబ్బా, ఇదేంటి అలా తొక్కా? చూసుకోలేదు మేడం, సారీ. ఇందాక నా కాళ్ళు కూడా తొక్కావు. అసలు అమ్మాయి తొక్కినట్లేదు, అబ్బాయి తొక్కినట్టుంది. ఏయ్, అందరికి వడ్డించు. వెళ్ళు. తొందరగా వడ్డించు. వంటలు బాగున్నాయి. ఎందుకు నువ్వు చేసావా, అమూల్య చేస్తుందా? నేనే వండానత్తయ్య. బాగున్నాయా? నీ మొహల్లా ఉన్నాయే, ఉప్పు లేదు, కారం లేదు. దాందేముంది, మీకు కావలసినంత ఉప్పు కారం నేను వేస్తాను. వస్తే వస్తే నీకేం పోయే కాలం వచ్చింది? ఏంటి ఇది? ఇదిగో అమ్మాయి, నీకెందుకు ఇవన్నీ? నేను చూసుకుంటాను కదా, నువ్వు లోపలికి వెళ్ళు. సరే మేడం. కాలు తొక్కేసిందమ్మా.